తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. నేటి శిక్షణా శిబిరానికి రిసోర్స్ పర్సన్గా రాష్ట్ర రిసోర్స్ పర్సన్ మిత్రులు శ్రీ నారా చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఎంపీ యూపీఎస్ ఆర్ఆర్ నగర్, నిజామాబాద్ గారిని నేటి తరగతి ప్రారంభించవలసిందిగా టిఎంఎఫ్ వరంగల్ పక్షాన వారిని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మనం సేమ్ ఇన్పుట్ మెథడ్ లో ఇంతకుముందు చెప్పినట్టుగానే 3 విధాలుగా ఇక్కడ కూడా సార్. ఒకటి, వాట్ ఎవర్ ద ఫంక్షన్ ఇఫ్ యూ టైప్ ఇన్ ఇన్పుట్ బార్, ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ విల్ అపియర్స్ ఆన్ ద షీట్ అండి. సో ఇప్పుడు ఉదాహరణకు నేను 2x అని టైప్ చేశాను. నేను ఎంటర్ కొట్టకుండానే 2x కి సంబంధించిన గ్రాఫ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. Suppose if I type 2x plus 3, so it will be a graph of 2x plus 3. ఇక్కడ ఫంక్షన్ అనేది fx equals to 2x plus 3 అండ్ ఆ గ్రాఫ్ కూడా ఇక్కడ 2x plus 3 యొక్క గ్రాఫ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. సో ఇది ఒకటి నేరుగా కావలసిన రేఖీయ సమీకరణాన్ని మనం ఇక్కడ ఇన్పుట్ బార్ లో టైప్ చేసినట్టయితే, సపోజ్ ఇంకొక రేఖీయ సమీకరణం మనం టైప్ చేద్దాం. ఇట్ ఈస్ సమ్ 2x plus 5. We want to show the students ఈ x యొక్క గుణకాలు సమానంగా ఉన్నట్టయితే, దీన్ని మనం వాలు అని పిలుస్తున్నాం. మేబీ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ ప్రజెంట్ సిలబస్. వాలు సమానంగా ఉన్నట్టయితే రేఖలు సమాంతరంగా ఉంటాయి అని ఒక కాన్సెప్ట్ పిల్లలకు చెప్పాలి. సో ఇక్కడ ఒక 3-4 సమీకరణాలు మనం 2xలతో ఈ స్థిర రాశులను మారుస్తూ టైప్ చేసినట్టయితే, సో అవన్నీ కూడా సమాంతర రేఖలను సూచిస్తాయనే విషయాన్ని మనం ఇక్కడ పిల్లలకి నేరుగా సూచించవచ్చు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ చేంజెస్? జస్ట్ ఇప్పుడు మనం x+4 అనేది ఒకటి తీసుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే 2x ఒకదాన్ని హైడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఒకటి 2x plus 5, రెండోది x+4. x గుణకాలు సమానంగా లేవు కాబట్టి ఇవి రెండు కూడా ఎక్కడో ఒక చోట ఖండించుకున్నాయి. అండ్ వీ కెన్ హ్యావ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ హియర్. సో ఇంటర్సెక్షన్ పాయింట్ పొందాలి అంటే డైరెక్ట్ గా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, అంటే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్పుట్ బార్ లో మనం ఇంటర్సెక్ట్ అని టైప్ చేసి, సో ఏ ఆబ్జెక్ట్స్ కి ఇంటర్సెక్ట్ కావాలి మనకి? G అండ్ H కాబట్టి, సో ఇఫ్ యూ టైప్ G, H అండ్ ఎంటర్, సో ద పాయింట్ విల్ బి -1, 3. ఇక్కడ మనము పాయింట్ యొక్క ప్రాపర్టీస్ లో ఇక్కడ చూసినట్టయితే వీ కెన్ చేంజ్ ద పాయింట్ టు వాల్యూ అండి. సో ఇప్పుడు మనకి ఈ రెండు కూడా -1, 3 అనే బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి. ఇట్లా ఏవైనా రెండు రేఖీయ సమీకరణాల సాధన మనం నేరుగా కనుక్కోవాలన్నట్టయితే దిస్ ఆప్షన్ విల్ బి యూస్ఫుల్. బట్ సో ప్రతిసారి మనం ఇక్కడ మార్పులు చేసుకోవాలంటే ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు గో టు ద ఎడిట్ ఆప్షన్. ఇక్కడ మనం ఈక్వేషన్ ని మారుస్తూ చేసుకుంటున్నాం. సో ఇది ఒకటి నేరుగా వీటిని పొందడానికి పద్ధతి. సో రెండోది మనం ఇందాక చెప్పినట్టుగానే బై యూజింగ్ స్లైడర్స్. సో ఇది కొంచెం మనకి పాలినామియల్స్ గ్రాఫ్ కంటే కూడా కొంచెం వర్క్ ఎక్కువగా చేసేది. బై బికాస్ ఇక్కడ మనము రెండు రేఖీయ సమీకరణాలు వాటి యొక్క సాధనని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నట్టయితే వీ షుడ్ హ్యావ్ 6 స్లైడర్స్ అండి. ఎందుకంటే A1 B1 C1 తో 3, A2 B2 C2లతో 3, మొత్తం మనకి ఇక్కడ 6 స్లైడర్స్ కావాలి. కాబట్టి 6 స్లైడర్స్ ని ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క స్లైడర్ ని ఇక్కడ స్లైడర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడము. సో టేకింగ్ స్లైడర్ ఆప్షన్, సో ఫస్ట్ స్లైడర్ నేమ్ మనం ఇక్కడ
A_1 అని ఇచ్చేస్తున్నాను నేను. సో ఇంక్రిమెంట్ మినిమం -5 to maximum +5 ఉంది. సో దిస్ వీ కెన్ చేంజ్ టు -10 to +10 అండ్ ఓకే. సో ఇప్పుడు A1 అనే స్లైడర్ వచ్చేసింది. సిమిలర్ గా నెక్స్ట్ B1 అనే స్లైడర్ తీసుకుందామండి. B_1 ఇది కూడా -10 to +10. సో ఇబ్బంది ఏం లేదండి, ఎప్పుడన్నా కానీ మనం ఈ మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ని మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ స్లైడర్ వచ్చేసరికి C_1 ఇట్ ఈస్ ఆల్సో -10 to +10. ఇంక్రిమెంట్ ఈజ్ 1. సో ఇవి A1 B1 C1 లతో 3 స్లైడర్లు వచ్చేసినాయి. అదేవిధంగా A2 B2 C2 లతో 3 స్లైడర్లు తీసుకున్నామండి. సో ఐఎమ్ ఇక్కడే చేస్తాను, ఎందుకంటే ఇటు మనకు విండో అనేది అడ్డం వస్తుంది. సో ఇట్ ఈస్ A_2. నెక్స్ట్ అనదర్ స్లైడర్ B_2. Next another slider C_2. సో డిఫరెన్షియేషన్ మనకు ఏర్పడాలి అన్నట్టయితే ఈ మూడిటికి ఒక కలర్, ఈ మూడిటికి ఒక కలర్ ఇచ్చుకుందామండి మనం. సారీ. సో గో టు మూవ్ టూల్. సో ఈ మూడిటికి మనం విల్ చేంజ్ ద కలర్. సో ఈ మూడిటిని రెడ్ గా, నెక్స్ట్ ఈ మూడిటిని, సో జస్ట్ ఫర్ డిఫరెన్షియేషన్ ఏ స్లైడర్ దేంది అని చెప్పి మనకు తెలవడానికి. ఇప్పుడు ఈ 3 స్లైడర్లను వాడుతూ ఒక ఈక్వేషన్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం ఇన్పుట్ బార్ లో. దట్ ఈస్ A_1 ఇంటూ x ప్లస్ B_1 y ప్లస్ C_1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసింది మనకి. అట్లాగే సెకండ్ ఈక్వేషన్ A_2x ప్లస్ B_2y ప్లస్ C_2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసింది. నౌ ఇఫ్ యూ చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ ABC, A1 B1 C1, ఇది చూడండి, ఇది మొదటి సమీకరణము, ఇది రెండవ సమీకరణాలకు కూడా మనం కలర్ మారుద్దామండి. సో ఇది మొదటి సమీకరణం కాబట్టి దీన్ని స్లైడర్లకు ఇచ్చినట్టుగానే దీనికి కూడా రెడ్ కలర్ ఇచ్చాను. ఇది రెండవ సమీకరణము, స్లైడర్లకు ఇచ్చిన కలరే దీనికి కూడా గ్రీన్ కలర్ ఇచ్చేద్దాం. నౌ దీస్ ఆర్ ద 2 లైన్స్. ఇవి రెండు కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఇంటర్సెక్షన్ పాయింట్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంటర్సెక్ట్. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అండి మనది. EQ1, EQ2. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ వచ్చేసింది మనకి. జస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ ని ప్రాపర్టీస్ లో వాల్యూ కింద మార్చేసినట్టయితే, సో బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ at -0.5 and -0.5. సో దిస్ ఈస్ హౌ టు గెట్ ద సొల్యూషన్ ఆఫ్ 2 linear equations. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా we can change the values of the sliders to get the required linear equation and their solutions. ఇప్పుడు మీరు చూడండి, సో ఎవ్రీ టైం మార్చిన ప్రతిసారి కూడా మనకి సొల్యూషన్ కూడా మారుతూ, ఇప్పుడు మనం పిల్లలకి దీని ద్వారా 10th క్లాస్ కాన్సెప్ట్ మనం క్లియర్ గా చెప్పాలనుకున్నాం. అంటే 10th క్లాస్ లో మనకున్న కాన్సెప్ట్ లో ఎప్పుడు అవి రెండిటికి సాధన అనేది ఒకటే సాధన ఉంటుంది, ఎప్పుడు వాటికి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, ఎప్పుడు వాటికి సొల్యూషన్స్ ఉండవు అని చెప్పి మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. సో దానికి కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డిఫైన్ 3 more వేరియబుల్స్. A1/A2 తో ఒకటి, B1/B2 తో ఒకటి, C1/C2 తో ఒకటి. So for that I am using input bar. So here I am typing A1/A2. Enter చేయగానే here you can see A is equals to 5.
సో ఇక్కడ మీరు చూడండి A1 వాల్యూ 5 ఉంది, A2 వాల్యూ 1 ఉంది. సో 5/1 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 5. అట్లాగే B_1 బై B_2 ఇది B వాల్యూ డిఫాల్ట్ గా తీసుకుంది. దెన్ C_1 బై C_2 ఇది C వాల్యూస్. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటండి, ఈ మూడుటి వాల్యూస్ ఈక్వల్ గా ఉంటే అవి కోయిన్సైడ్ అవుతాయి. ఫస్ట్ రెండు ఈక్వల్ గా ఉంటే ప్యారల్ అవుతాయి. ఫస్ట్ రెండు నాట్ ఈక్వల్ గా ఉంటే అవి ఒక సొల్యూషన్ అనేది వాటికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం టెక్స్ట్ లోకి వెళ్ళి, సో హియర్ వీఆర్ టైపింగ్ A1/A2, B1/B2, C1/C2 సమానంగా లేకపోతే, సో ఇక్కడ A_1 బై A_2 అయితే ఒకటిసారి చిన్న ఇబ్బంది ఏముంటుందంటే, మనం ఇట్లా టైప్ చేసినప్పుడు A1/A2 అనేది ఇట్లా ప్యారలల్ గా వస్తుంది. ఇట్లా రావద్దు అనుకున్నట్టయితే దేర్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్. కొంచెం మరి మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాను ఇది. సో సెలెక్ట్ హియర్ లాటెక్స్ ఫార్ములా అండి. ఈ లాటెక్స్ ఫార్ములా మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నామో, ఈ లాటెక్స్ ఫార్ములా విల్ హ్యావ్ సమ్ సింబల్స్ అండి. ఇక్కడ బేసిక్ ఇక్కడ చూడండి సార్, దీనికి కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. మనకి A/B ఫార్మాట్ కావాలి కాబట్టి లాటెక్స్ ఫార్ములాను సెలెక్ట్ చేసిన తర్వాత లాటెక్స్ ఫార్ములా డ్రాప్ డౌన్ లో ఫస్ట్ ఆప్షన్ లో నేను రూట్ లోకి వెళ్ళాను. సో ఇట్ విల్ గివింగ్ ఫ్రాక్ A_B. సో ఇక్కడ ఏ ప్లేస్ లో నేను A_1 అని, B ప్లేస్ లో A_2 ని టైప్ చేశాను. సో ఇట్ ఇస్ అండర్స్కోర్, సారీ. నౌ ఇట్ విల్ డిస్ప్లే యాజ్ A1/A2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఒక్కసారి ఓపిక తెచ్చుకొని దీన్ని మనం టైప్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు A1 వాల్యూ ఏముందండి మనకి ఇక్కడ ఇందులో చూస్తే ఇట్ ఈస్ A1. మళ్ళీ మనం ఇక్కడ కూడా ఫ్రాక్షన్ లోకి వెళ్ళాలి. అగైన్ వీ విల్ సెలెక్ట్ వన్ మోర్ ఫ్రాక్. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ లో A1 వాల్యూ, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్స్ నుండి A1 వాల్యూ, A2 వాల్యూ సారీ, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ రెండిటి వాల్యూ ఏమైందని మనకి A అయింది. కాబట్టి ఆబ్జెక్ట్ లో మనం Aని సెలెక్ట్ చేసుకుందాం. నా ఇప్పుడు ఏం కనబడుతుంది చూడండి, A1/A2 ఈజ్ ఈక్వల్స్ టు 5/1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ ఎంటర్ కొట్టినంత మాత్రాన నెక్స్ట్ లైన్ లోకి పోదు. ఇది ఒకటి జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అంశము. ఎప్పుడైతే లాటెక్స్ ఫార్ములాలో మనం ఉంటున్నామో, ఎంటర్ డజంట్ టేక్ యూ టు ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్ లో పోవాలి అంటే రెండు బ్యాక్/లు కొట్టాలి. ఇప్పుడు చూడండి సార్, రెండు బ్యాక్/లు కొట్టి నేను ఎంటర్ కొడితే నౌ ఐ హావ్ ఎంటర్డ్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్. ఇప్పుడు సేమ్ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకుముందు చేసినట్టుగానే మళ్ళీ ఫస్ట్ లైన్ విల్ బి B_1. నేను ఇక్కడ మాన్యువల్ గా టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఆబ్జెక్ట్ నుంచి తీసుకునేవేమో వాటికి సంబంధించిన వాల్యూస్ అండి, మాన్యువల్ గా తీసుకునేదేమో దానికి సంబంధించిన టెక్స్ట్ అండి. సో హియర్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్స్, ఇది B1, ఇది B2 అండి. సో దీని వాల్యూ వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ నుంచి B అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ రెండు బ్యాక్/లు ఎంటర్ అండి. అగైన్ లాటెక్స్ ఫార్ములాలో రూట్స్ లోకి వెళ్తే థర్డ్ వన్ వచ్చేసరికి ఇట్ ఈస్ C_1, C_2 which is equals to it is object C1, object C2 which is equals to C value.
ఇప్పుడు ఇక్కడ ఓకే అన్నామండి. సో హియర్ వాట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ చూడండి ఒకసారి. సో పిల్లలకు మనం A1/A2 వాల్యూ, B1/B2 వాల్యూ, C1/C2 వాల్యూలు సమానంగా ఉంటే ఏమవుతుంది, ఉండకపోతే ఏమవుతుంది అనేది ఒకటి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు నౌ విల్ చేంజ్ దీస్ వాల్యూస్. సో ఇక్కడ నేను A1/A2 వాల్యూ 2 వచ్చింది, B1/B2 వాల్యూ కూడా 3, ఇది కూడా 3 వచ్చింది, బట్ C1/C2 అనేది 1 వచ్చింది. సో మనం పిల్లలకి ఏం చెప్తున్నాం అండి, ఇఫ్ A1/A2 ఈజ్ ఈక్వల్స్ టు B1/B2 and not is equals to C1/C2, then the lines will be parallel lines. ఇక్కడ మనం చూసినట్టయితే parallel lines డిస్ప్లే అవుతుంది. సో ఒకవేళ మనం ఇక్కడ దీన్ని కూడా 3గా మార్చేస్తే now all the 3 ratios are equal. A1/A2 equals to B1/B2 equals to C1. Then the lines will be coinciding. ఇక్కడ లైన్స్ ఒకదానితో ఒకటి కలిసిపోవడం జరిగింది. ఒకవేళ ఏదన్నా ఒకటి వేరువేరుగా ఉన్నట్టయితే, so here we can see A1/A2 is not equals to B1/B2. Therefore, the lines will be coinciding at intersecting at one point. So we'll have one solution for the given equations. And itla ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని మనం సింగిల్ విండోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ అవకాశం మనకి ఏర్పడుతుంది. సో ఫర్ దిస్ పాయింట్స్ అనేవి ఇక్కడ రావు కాబట్టి, పాయింట్స్ కావాలంటే అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ స్ప్రెడ్ షీట్ వ్యూ. సో జస్ట్ ఈక్వేషన్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ మొత్తం, ఇంకా ఇక్కడ మన అవసరం అనుకున్నట్టయితే వీ కెన్ హ్యావ్ వన్ మోర్ టెక్స్ట్ అండి. టెక్స్ట్ ఏంటి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఐఎమ్ టైపింగ్ వన్ టెక్స్ట్ అండి. లాటెక్స్ ఫార్ములాలో A1/A2. సో సింబల్స్ లోకి వచ్చినట్టయితే నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఇక్కడ ఉందండి, నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ therefore the lines are intersecting అని ఒక టైప్ చేశానండి. సో జస్ట్ ఐఎమ్ మేకింగ్ దిస్ లార్జర్ ఫర్ విజిబిలిటీ. సో A1/A2 అనేది B1/B2కి సమానంగా లేదు కాబట్టి రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ కూడా సార్ వన్ మోర్ థింగ్, స్పేస్ కూడా మనం ఒక బ్యాక్ స్లాష్ ఇచ్చి స్పేస్ కొట్టాలండి. ప్రతి వర్డ్కి బ్యాక్ స్లాష్ అండ్ స్పేస్ అండి, అదర్వైజ్ ఇవన్నీ కూడా వర్డ్స్ కలిసిపోయి ఒకటే ఫ్రేజ్ కింద వచ్చేస్తాయి. రైట్ సార్. నా ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎప్పుడు డిస్ప్లే కావాలి మనకి, ఏ వాల్యూ బి వాల్యూలు సమానంగా లేకపోతే. సో ఈ టెక్స్ట్కి ఒక కండిషన్ మనం ఇస్తున్నాం. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి అడ్వాన్స్లో కండిషన్ ఏంటంటే ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి అయినప్పుడు మాత్రమే ఈ టెక్స్ట్ మనకు కనబడాలి. రైట్ సార్. ఇప్పుడు చూడండి, ఇఫ్ వి చేంజ్ దిస్, ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఈ టెక్స్ట్ కనబడలేదు. ఇక్కడ ఈ మూడు ఈక్వల్ అయినప్పుడు కనబడే టెక్స్ట్ ఇంకొకటి మనం టైప్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్కి సంబంధించిన కండిషన్ అనేది ఇక్కడ ఏబిసిల వాల్యూస్ నుంచి తీసుకొని ఆ టెక్స్ట్ కండిషన్ మనం ఇచ్చినట్టయితే, సో ఇది డిస్ప్లే అవుతూ అది కూడా డిస్ప్లే అయినట్టయితే పిల్లవాడికి మన 10th క్లాస్లో ఉన్న టోటల్ చాప్టర్ కాన్సెప్ట్ అనేది మనము పూర్తిగా అర్థం చేయించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఈ రెండింటి కాంబినేషన్తో దిస్ ఈజ్ హౌ టు అనలైజ్
the system of linear equations, solution for the system of linear equations by using sliders and text, that is కండిషనల్ టెక్స్ట్ ను ఉపయోగించుకుంటూ దీన్ని చేయడం అనేది ఈ విధంగా చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసరికి మళ్ళీ మనం స్ప్రెడ్ షీట్ ని వాడతాము. స్ప్రెడ్ షీట్స్ ని వాడి పాయింట్స్ ని కనుక్కుంటూ ఆ పాయింట్స్ కి అనుగుణంగా మనము ఈ కండిషన్స్ కూడా అక్కడ డిస్ప్లే చేసినట్టయితే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. సో దీని మీద మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి క్లారిఫై చేసుకొని దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ అండి. చంద్రశేఖర్ సార్, టైపింగ్ చేసుకోవడానికి మనం ముందే ఏమన్నా టైప్ చేసుకొని ఉంచుకోవచ్చా సార్? చేసుకోవచ్చు సార్. అయితే ఒక్కటి ఏమవుతుందంటే ఈ A1/A2 లాంటి లాటెక్స్ ఫార్ములా తీసుకున్నట్టయితే మనం బయట టైప్ చేసింది కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అంటే ఇట్లా ఫ్రాక్షన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఇట్లా కనబడాలి అన్నప్పుడే మనం లాటెక్స్ ఫార్ములాకి పోతాం. లేదు ఇట్లా స్ట్రైట్ లైన్ లాగా వచ్చినా కానీ మనకు అర్థమవుతుంది విషయం అన్నప్పుడు ఒక వర్డ్ డాక్యుమెంట్ లో మనం ఇవన్నీ టైప్ చేసుకోవచ్చు సార్. జస్ట్ అక్కడ కాపీ చేసుకుంటూ ఇక్కడ పేస్ట్ చేసుకుంటూ పోయినట్టయితే టెక్స్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. శేఖర్ భాయ్ అన్న, ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ సొల్యూషన్ వచ్చింది కదా, A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చిన తర్వాతనట ఈ సొల్యూషన్ కూడా టెక్స్ట్ బాక్స్ వస్తుందా అనేది వ్యూవర్స్ కోసం ఒక్కసారి అటు చూపించండి. సొల్యూషన్ కి మనం ఇక్కడ ఏ అని పాయింట్ ఇచ్చినాం కదా సార్. సో ఇంకొక టెక్స్ట్ తీసుకుందాం మనం ఇక్కడ. టెక్స్ట్ తీసుకుందాం ఒకటి. సో ఇక్కడ సొల్యూషన్ x, y అనే టెక్స్ట్ మాన్యువల్ గా టైప్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు మన సొల్యూషన్ ఏంటండి ఇక్కడ ఏ అనే పాయింట్ కాబట్టి జస్ట్ ఇఫ్ ఐ సెలెక్ట్ ఏ అండ్ ఓకే, ఇప్పుడు నా సొల్యూషన్ అనేది -1, 0 వచ్చేసింది. సో చూడండి సార్, ఇది సొల్యూషన్. సపోజ్ ఇది ఇంకొంచెం మనం చేంజ్ చేసాము, -2, 1 సొల్యూషన్. దాంతో పాటే లైన్ ఎట్లా మారుతుందో అట్లా సొల్యూషన్ కూడా మారుతుంది. చూడండి సార్. ఓకే 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 ఓకే. ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది అని అంటే ఇంటర్సెక్షన్ పాయింట్స్ అక్కడ లేవు కాబట్టి క్వశ్చన్ మార్క్ వచ్చింది. దెన్ వీ హ్యావ్ టు మాన్యువల్లీ ఎక్స్ప్లెయిన్ దట్ దేర్ ఆర్ నో సొల్యూషన్ అని చెప్పి మనం రాయడం అక్కడ. రైట్ సార్, దిస్ వన్.